పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనం. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు, ఉపదేశం అంగీకరించువాడు బుద్ధిగలవాడు అని వాక్యం మనకు తెలియపరచబడుచున్నది. ఉపదేశం అనేటువంటి మాటను మనం ధ్యానించినట్లయితే ప్రభు ప్రతి వారితో కూడా మాట్లాడతాడు, తాను ఉపదేశిస్తాడు. ఇంకా మనం చూస్తాం కీర్తనల గ్రంథంలో ఆయన సత్యంను గురించి పాపులకు ఉపదేశిస్తున్నాడు. పాపులను కూడా ఆయన స్పష్టంగా ఉపదేశాన్ని అందిస్తున్నాడు. ఏదేమైనప్పటికీ ఆయన ఇస్తున్నటువంటి ఉపదేశాన్ని, చెప్తున్నటువంటి మాటను ఎవరైతే వింటారో వారు బుద్ధి గలవాడు. మరియు ఉపదేశము ఆయన ఎలా చేస్తాడు అని మనం చూస్తే చిన్న బిడ్డలకు అర్థమయ్యే రీతిలో ఆయన ఉపదేశిస్తాడు. వృద్ధాప్యంలో ఉన్న వారికి అర్థమయ్యే భాషలో ఆయన ఉపదేశిస్తాడు. యవ్వన కాలంలో ఉన్న వారికి యవ్వనస్తులకు కావలసినటువంటి మాటలతో ఆయన ఉపదేశిస్తాడు. వివాహ బంధము కలిగినటువంటి వారికి వారి బాంధవ్య జీవితంలో వారికి అర్థమయ్యే కోణంలో వారికి ఉపదేశిస్తాడు. ఎలా ఉపదేశిస్తాడు? ఆయన ప్రత్యక్షంగా ఎదురుగా వచ్చి ఉపదేశిస్తాడా అంటే కానే కాదు. ఆయన తన సత్యవాక్యము చేత, ధన్యవచనముల చేత, తన సత్య సేవకుని ద్వారా ఉపదేశాన్ని అందిస్తూ ఉంటారు. నేడు ఈ ఉపదేశం ఆయన అనుగ్రహించినది. ఆయన సెలవిస్తున్నటువంటి మాట, నేను మీకు ఉపదేశిస్తున్నాను, మీరు దాన్ని అంగీకరించాలి. ఒక 2 విషయాలు మీకు గుర్తు చేస్తాను. ప్రభు అందరినీ అంతరంగంలో ఎరిగిన వాడు. మనం అనుకుంటాం పైపైన చూసి వీరు చాలా భక్తిపరులు అని అనుకుంటాం. మరి కొందరిని చూసి మీరు ఇంకా భక్తిలో ఎదగాలి, మీరు ఇంకా భక్తిలో సరిగా లేరు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మన పై రూపమునకు కనిపించేటువంటి విషయం అంతా అబద్ధం అన్న సంగతి వాస్తవం. కనుక ప్రభు దృష్టిని మనం కలిగిన వారంగా, అంతరంగమును చూచిన వారంగా మనం ఉండాలి. ప్రభు కూడా 2 సన్నివేశాల్లో ఇదే విషయాన్ని లేవనెత్తి తెలియజేశారు. ఆ విషయాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుండి చూసినట్లయితే నికోదేము అనేటువంటి వ్యక్తి ప్రభువును విందుకు ఆహ్వానించాడు. ప్రభు ఆ నికోదేము యొక్క ఇంటికి వెళ్ళాడు. ఇంటికి ఈ నికోదేము ఎవరు అని చూసినట్లయితే అక్కడే రాయబడినటువంటి మాట, ఇతడు ఒక పరిసయ్యుడు. పరిసయ్యుడు అనగా మోషే ధర్మశాస్త్రాన్ని అక్షరాల పాటిస్తామని ప్రతిజ్ఞ చేసి, నేను పరిశుద్ధంగా ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అనేటువంటి వాక్యాన్ని వారి తల మీద పెట్టుకొని పాత్రలను శుభ్రంగా ఉంచుకుంటూ, వారు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటూ స్నానం చేయడము, చేతులు కడుక్కోవడము, తినడానికి ముందు వెనక శుభ్రంగా ఉండడము, అతి శుభ్రత కలిగి జీవించడము లాంటివి చేస్తూ ఉంటారు. వీరు దేవుని ఆజ్ఞలు నెరవేర్చడానికి నిర్గమకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి ఆజ్ఞలను, కొన్ని కట్టడలను ఆధారం చేసుకొని 1.5 అంగుళాల వెడల్పు, 18 అంగుళాల పొడవు ఉన్నటువంటి నాణ్యమైన చర్మపు చుట్టల్లో రాసి దాన్ని చిన్న మడతలాగా చుట్టి దాన్ని చిన్న పెట్టెలో పెట్టి ఆ పెట్టెని నెత్తి మీదకి కనిపించేలాగా కట్టుకుంటారు. దేవుని ధర్మశాస్త్రం ఆ నెత్తి మీద ఉన్నది అని. వారి చేతులకు బ్యాండ్లు పెట్టుకుంటారు. అప్పటి వారి ఆచారం, పరిశుద్ధతను గూర్చినటువంటి ఆచారం. నేడు మనం చూడాలంటే సిలువను మెడలో వేసుకోవడం, సిలువ గుర్తులను చేతికి ఉంగరాలుగా తగిలించుకోవడం, టాటూలు వేయించుకోవడం, వాక్యాన్ని రాయించుకోవడం, ఛాతి మీద, వీపు మీద, చేతుల మీద, ఒంటి మీద, మెడ మీద వాక్యాలు రాయించుకోవడం, ఇవన్నీ పరిసయ్యుల బుద్ధి. ఇక్కడ పరిసయ్యుడు అంటే మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏదనగా, ఇతనికి వాక్యం తెలుసు, మోషే ధర్మశాస్త్రం చక్కగా చదివినవాడు, కొంచెం వాక్యం ఎరిగిన వ్యక్తి. కానీ ప్రభు ఈ నికోదేముకు ఏమని ఉపదేశిస్తున్నాడు అని మనం చూసినట్లయితే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నికోదేము మోషే ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు. కానీ నికోదేముకు ప్రభు చెప్తున్నారు, నీవు జన్మించాలి అని చెప్తున్నారు. అసలు ఇంకా నువ్వు పుట్టనే లేదని ప్రభు సెలవిస్తున్నారు. అతనికి ఆ మాట, ఆ ఉపదేశం అర్థం కాలేదు. అందుకే ప్రభు విశదీకరించి, క్రొత్తగా జన్మించడం అనగా నీవు రక్షణ పొందుకోవాలి, మరియు పరిశుద్ధాత్మను పొందుకోవాలి, నీ బ్రతుకు మారాలి, నీ పైన వస్త్రం కాదు, నీ అంతరంగం మారాలి, నీ బుద్ధులు మారాలి, నీ స్వభావం మారాలి, నీ శరీర సంబంధమైన క్రియలు చావాలి అని నికోదేముకి చాలా సున్నితంగా, సులువైనటువంటి ఉపదేశాన్ని నికోదేముకు చేశాడు. మనమైతే అనుకుంటాం అతడు ఎప్పటి నుండో పరిసయ్యుడు, సేవకుని స్థానంలో ఉన్నాడు, దేవుని వాక్యాన్ని బోధించే స్థితిలో ఉన్నాడు. అతడు అనేక చోట్లకి, సమాజ మందిరాలకు వెళ్లి వాక్యాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు. లేఖనాలను గట్టిగా బల్లగుద్ది బలిపీఠములు తత్తరిలేలాగా వాక్యం చెప్తూ ఉంటాడు. కాబట్టి అతనికి చాలా లోతైనటువంటి మర్మాలతో కూడినటువంటి
ఉపదేశం చేయాలి అని మనం అనుకుంటాం. కానీ ప్రభు అంటున్నారు అతనికి సులువైన మాటే తెలియదు, అతనికి లోతైన మాట అవసరం లేదు. కనుక నికోదేముకి ప్రభు చెప్తున్నారు, నీవు రక్షణ పొందలేదు, నీవు మరలా జన్మించాలి. వాక్యం తెలియడం కాదు, వాక్యం పెదవుల మీద ఉండడం కాదు, నీ మెత్తటి హృదయం మీద అది రాయబడి ఉండాలి. అది నీవు క్రొత్తగా జన్మించడం అనగాని నికోదేముకి చాలా సులువైనటువంటి ఉపదేశం చేశారు. మరియు ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరొక వ్యక్తిని మనం చూస్తాం. ఆమె సమరయ స్త్రీ. ఆమె పేరు కూడా రాయబడడానికి నోచుకోలేదు. అనగా ఆమె అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. సమరయ అనేటువంటి ప్రాంతంలో ఆమెకు అప్పటికే 5 పురుషులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయి. 5 భర్తలను మార్చింది. ఇటువంటి సందర్భంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రభు ఆ యాకోబు బావి దగ్గర ఉన్నప్పుడు సమరయ స్త్రీ నీళ్లు తోడుకోవడానికి వచ్చి నీళ్లు తోడుకుంటూ ఉండగా ప్రభు అన్నారు, అమ్మా నాకు కొంచెం దాహమవుతుంది, మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఆమె అంటుంది, నీవు యూదుడవు, మేము సమరయులము, మీతో మాకు సాంగత్యం కుదరదు, మీరు మమ్మల్ని మంచి నీళ్ళు అడుగుతున్నారేంటి అని ఆమె కొంచెం సంభాషణ చేసింది. చివరకు ప్రభు ఆమెతో ఏమని ఉపదేశిస్తున్నాడు అని చూసినట్లయితే, అమ్మా నువ్వు పాపంలో ఉన్నావు, నీకు సత్యం తెలియాలి, నేను నీకు జీవ జలముని ఇస్తాను అన్నప్పుడు ఆమె అంటుంది, నేను సత్యం తెలుసుకోవడానికి మెస్సయ్య అనేటువంటి ఒక ఆయన వస్తారని తెలుసండి. ఆయన వచ్చినప్పుడు నేను నా బ్రతుకును మార్చుకుంటాను. ఇదిగో నేను చేయలేకపోతున్నాను, ఆయన వస్తే నాకు సహాయం చేస్తారని నాకు తెలుసు, నాకు కాస్త కోస్తో వాక్యం తెలుసు, ఆయన కోరిక ఎదురు చూస్తున్నాను, నా పాప బ్రతుకు అసహ్యమైనదన్న సంగతి కూడా నాకు తెలుసయ్యా, కానీ నేను జయించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని సమరయ స్త్రీ ప్రభుతో అన్నప్పుడు, అమ్మా నువ్వు మెస్సయ్య అనేటువంటి వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నావు కదా, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే అనగానే ఆమె కన్నులలో సంతోషం, హృదయం తెప్పరెల్లి నా పాపాల నుండి విమోచించేటువంటి విమోచకుడు నా ఎదుట నిలబడ్డాడని సంతోష ఆనందాలతో దేవుని ఎదుట అలాగే నిలిచి ఉండిపోయింది. ప్రభు అంటున్నారు, అమ్మా ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం వచ్చింది. ఇదిగో మీరు కొండల మీదకి వెళ్లాల్సిన అవసరం లేదు, పరిశుద్ధాత్మ మీ యొద్దకు వచ్చాడు. ఇదిగో మీరు ఆత్మతో నింపబడేటువంటి సన్నివేశం, సందర్భము, సమయం వచ్చి ఉన్నది. నీవు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి సిద్ధంగా ఉండు అని ఆమెతో ప్రభు ఉపదేశించారు. ఇక్కడ మనం చూస్తాం, ఒక సమరయ స్త్రీ పాపముతో నిండి ఉంది. అప్పటికి 5 భర్తలను మార్చింది. ఇటువంటి పాపాత్మురాలికి ప్రభు సులువైన ఉపదేశం చేయాలి. అమ్మా నీ బ్రతుకు మార్చుకో, పాపంలో ఉన్నావు, మందిరానికి రా, ప్రార్థన చేసుకో, వాక్యాన్ని చదువుకో అని పైపైన సులువైన మాటలు చెప్పొచ్చు. కానీ సమరయ స్త్రీకి మాత్రం ప్రభు చాలా లోతైనటువంటి మాటలు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తుంది, నీవు పాపాన్ని జయించే శక్తిని అప్పుడు నువ్వు పొందుకోగలుగుతావు, నీకు కావలసిన సహాయాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి మెస్సయ్యని నేనే అని తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఆమెకు ఒక శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఉపదేశాన్ని ఆమెకు అనుగ్రహించాడు. ఆమె వెంటనే లోబడి ఆ సత్య వాక్యాన్ని, ఆ ధన్య వచనములను, జీవ వాక్యమును తన ఊర్లో ఉన్న వారందరికీ తెలియచేసి ఊరంతటిని కూడా ప్రభు యొద్దకు తీసుకొచ్చింది. నికోదేము చాలా వాక్యము తెలుసు అనుకున్నాడు, కానీ నికోదేముకి ఏమీ తెలియదు అన్న సంగతి ఆ వచనంలో మనకు అర్థమవుతుంది 3వ అధ్యాయంలో. కనుక అతడు వాక్యం విని అతడు ఒక్కడే నిలిచి ఉన్నాడు. కానీ వ్యభిచారం పాపంలో ఉన్నటువంటి ఎవరు త్రిప్పలేనటువంటి అప్పంగా ఉండిపోయినటువంటి సమరయ స్త్రీ దేవుని ఉపదేశాన్ని వినిన వెంటనే తన మనస్సు మెత్తగా చేసుకొని చదును చేయబడినటువంటి భూమిగా మార్చుకొని దేవుని వాక్యమైనటువంటి విత్తనాలు తన హృదయంలో ఉంచుకొని ఫలభరితంగా ఎదుగుతూ తన ఊరిలో ఉన్న వారందరినీ, పాపంలో ఉన్న వారందరినీ కూడా ప్రభు యొద్దకు తీసుకొచ్చేటువంటి బలమైన సాధనంగా మార్చబడింది. కనుక ఆయన ఉపదేశమును మనం వినినట్లయితే మనం ఏ స్థితిలో ఉన్నా సరే మనల్ని దేవుడు గొప్ప మెట్టును ఎక్కిస్తాడు, ఆయన చేతిలో సాధనంగా వాడుకుంటాడు. నికోదేము విన్నాడో లేదో ఇక్కడ రాయబడి ఉండలేదు, కానీ మొత్తానికి తర్వాత వచనాల్లో మనం చూస్తాం మరొక సందర్భంలో ఈ నికోదేము కనిపిస్తాడు. అప్పటికి కాస్త మెరుగుగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తాడు. ఏదేమైనప్పటికీ అతడు రక్షణ పొందుకున్నాడా, పరిశుద్ధాత్మను పొందుకున్నాడా అన్న సంగతి వ్రాయబడలేదు. కానీ సమరయ స్త్రీని గురించి మాత్రం స్పష్టంగా రాయబడి ఉన్నది. ఆమె తన పాపపు కుండను విడిచి తన ఊరిలో ఉన్న వారందరినీ ప్రభు యొద్దకు తీసుకొచ్చేటువంటి బలమైన సాధనంగా మార్చబడింది, వెలుగుగా వెలిగింది. ఉపదేశంను అంగీకరించు వారు వెంటనే స్పందిస్తారు. సమరయ స్త్రీ ఉపదేశంను వెంటనే అంగీకరించింది, వెంటనే స్పందించింది, పాపాన్ని వెంటనే విడిచిపెట్టింది, దేవునికి సాక్షిగా వెంటనే నిలబడింది. నిజమైనటువంటి విశ్వాస జీవితంలో స్థిరమైనటువంటి సాక్షిగా నిలబడింది, జీవించింది. కనుక పైకి మనం ఎంత కనిపిస్తున్నప్పటికీ లోపల ఎలా ఉంది అన్న సంగతి మనకు మాత్రమే తెలుసు. ఉపదేశమును మనం ఎంత అంగీకరిస్తున్నాము అన్న సంగతి మన వ్యక్తిగతం. అది మనము కొలుచుకోవాల్సినటువంటి పరిమాణం. ఎంత ఆత్మీయంగా, ఎంత అంతరంగంలో ఎదుగుతున్నామో, దేవుని ఉపదేశమును ఎంత అంగీకరిస్తున్నామో అన్న సంగతి మనము చూసుకోవాల్సినటువంటి విషయం. నేటి వాక్యం సెలవిస్తుంది, ఉపదేశమును అంగీకరించేవాడు బుద్ధిగల కుమారుడు. మనం ఉపదేశమును అంగీకరించిన వారంగా బుద్ధి
బుద్ధి కలిగిన వారంగా వెంటనే ఇది పాపము, ఇది తప్పు, నరహత్య పాపము, వ్యభిచారము పాపము, దొంగతనము పాపము, ద్వేషము పాపము, కోపము పాపము, దూషణ పాపము, లోభము పాపము, పిసినితనం పాపము, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు పాపము, వ్యర్థమైనటువంటి నృత్యాలు పాపము, డంబము పాపము, ప్రేమ లేనితనము పాపము అన్న సంగతి ఎప్పుడైతే మనకు వినబడుతుందో, నేడు ఈ మాట వినబడిన వెంటనే మనం వెంటనే దాన్ని అంగీకరించి ఇప్పటి వరకు నేను ఇటువంటి తప్పులు చేశాను ప్రభువా నన్ను క్షమించు అని వెంటనే ఎప్పుడైతే ఆయనతో సమాధాన పడతామో బుద్ధిగల కుమారులుగా మార్చబడతాం మరియు బుద్ధిగల కుమార్తెలుగా మార్చబడి దేవుని కొరకు సాక్షులుగా నిలబడడానికి దేవుడు సహాయం చేస్తాడు. రక్షణ వస్త్రమును అనుగ్రహించి పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహించి క్రీస్తు సాక్షులుగా ప్రజ్వలింప చేస్తాడు. నేడు మనకు అనుగ్రహించబడినటువంటి ఉపదేశాన్ని మనము అంగీకరించుదాం. ఆయన ఆజ్ఞానుసారంగా జీవించాలి అనేదే ఒక శ్రేష్టమైనటువంటి ఉపదేశం. ఆయన ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను ఇంకా సులువు చేసి నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఆరాధించాలి అనేది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనేది రెండవ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు కలిసినటువంటి ఈ ఉపదేశం వెంటనే అంగీకరించిన వారంగా, ప్రభు దృష్టిలో బుద్ధిగల వారంగా, ఆయన కొరకు వెలిగింపబడిన వారంగా, లోకంలో సాక్షిగా అనేకులను ఆయన వైపుకు తిప్పేటువంటి సాధనములుగా మార్చబడి ఆశీర్వదించబడదుము గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్ట ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్. తలల వంచి కర్రలు మూసెట్టి మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణా కటాక్షం గల తండ్రి, నా ప్రభువా ఇప్పటి వరకు నీ కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఉపదేశంను అంగీకరించేవాడు బుద్ధిగల కుమారుడు అని మీరు సెలవిచ్చారు. ఎవరెవరికి ఎటువంటి ఉపదేశం చేయాలో నువ్వు స్పష్టంగా ఎరిగిన వాడు ప్రభువా. ప్రతి వారికి కావలసినటువంటి భోజ్యమును మీరు పెట్టువాడు, కావలసినటువంటి పోషకాలు బలమును అనుగ్రహించువారు మీరే తండ్రి. ప్రతి వారిని ఉపదేశమును అంగీకరించేవారుగా మీరు మార్చి దీవించండి. ఈ నీ మాటలు విన్న ప్రతి వారు మనసును మెత్తదిగా మార్చుకున్న వారుగా, పాపమును ఒప్పుకొని సరిచేయబడిన వారుగా, నీ ఆజ్ఞానుసారంగా జీవించేవారుగా కృప దయచేసి ఆధ్యాత్మిక వృద్ధిని కలుగు చేసి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచండి. ఇంకను వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమను తీర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.